హలో అండి, బాంబే కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని 2 కప్స్ అంతా వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎటువంటి ఉండలు లేకుండా మనం నీట్‌గా మిక్స్ చేసుకొని ఈ మిక్స్చర్ అంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టి 2½ కప్స్ అంత షుగర్ వేసి అదే కప్తో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఈ చక్కెర అంతా కరిగేదాకా దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఏం పాకు అవసరం లేదు. ఇలా చక్కెర అంతా కరిగాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ హోల్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా బాగా మనం గరిటెతో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది మెల్లగా చిక్కబడడం స్టార్ట్ అయింది చూసారా? ఇలాగే మనం కలుపుకుంటూ ఉంటే ఇది బాగా థిక్‌గా అయిపోతుంది మనకి. ఇలా అయ్యాక బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంచులకున్నదంతా కూడా ఇలా మిడిల్‌లోకి తీసుకుంటూ మొత్తం ఈవెన్‌గా కుక్ అయ్యేదాకా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్‌ని రిపీట్ చేయాలి. ఇది ఒక 10-15 మినిట్స్ పడుతుంది మొత్తం ప్రాసెస్. నెయ్యి ఒక స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మన అంచులకున్నదంతా ఇలా దగ్గరికి తీసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మనం రిపీట్ చేయాలి. ఇలా మనకి ఒక పావు కప్ అంతా నెయ్యి అవుతుంది. అంటే ఒక 5-6 టేబుల్ స్పూన్లు. ఇలా నెయ్యి వేసుకుంటూ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ మనం మిడిల్లోకి తెచ్చుకొని ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీనికి కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి, బట్ టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. ఇలా చేసుకుంటూ ఉన్నాక మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. ఇక్కడ నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొన్ని గుమ్మడి గింజలు వేసుకున్నాను. ఇవన్నీ వేసాక కూడా ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకొని మనకి నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. రెడ్ కానీ ఆరెంజ్, గ్రీన్, ఇది ఆప్షనల్, వేసుకోకున్నా ఓకే. ఇలా ఫుడ్ కలర్ వేసుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి చూసారా ఇది మెల్లగా థిక్ అవుతుంది. ఇలా కింద అసలు అడుగు అంటకుండా మొత్తం దగ్గరకు వస్తే మనకి ప్రిపేర్ అయినట్టు. సో ఇలా కలుపుకుంటూ మిడిల్లో మనం చెక్ చేసుకోవాలి. కొద్దిగా తీసి ఇలా కప్లో వేసుకొని దాన్ని ఉండగా వస్తే మనకి రెడీ అయినట్టు. సో ఇది ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. సో అలాగే తిప్పుకుంటూ మనం కొంచెం యాలకుల పొడి కూడా వేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేశాను. ఇది మొత్తం అసలు ప్యాన్కి అంటుకోకుండా మిడిల్లోకి వచ్చేసింది చూసారా? ఇలా వచ్చాక ప్లేట్కి గ్రీస్ చేసుకొని నెయ్యి అందులోకి ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే రెడీ అయిపోయింది. ప్లీజ్